అండి ఇంత లుక్గా కనిపించే ఫ్రాక్ అయితే కటింగ్ చేసే విధానం స్టిచ్చింగ్ అయితే సెకండ్ వీడియోలో పెడతాను. ఇది వచ్చి ఫస్ట్ వీడియో కటింగ్ విధానం అయితే చూపిస్తాను. ఇది వచ్చి క్లాత్ చున్నీతో అయితే కుట్టాను. ఆల్రెడీ ఫస్ట్ ఒక చున్నీ అయితే నాకు రెడ్ కలర్ చున్నీ ఇచ్చారు. అప్పటికైతే నేను ఛానల్ పెట్టలేదు. అదైతే ఆ చున్నీతో కుట్టాను. రెడ్ అండ్ మెరూన్ చున్నీతో కుట్టాను. తర్వాత వచ్చి నెక్స్ట్ ఇది కూడా చున్నీ డ్రెస్సుల మీద మనకి ఇప్పుడంటే చిన్నవి వస్తున్నాయి, కానీ అప్పుడైతే పెద్ద చున్నీలు వచ్చేవి. ఈ చున్నీ వచ్చి 2 మీటర్లు ఉంది. చున్నీ ఇలా అయితే ఉంది. ఒక సైడ్ అయితే ఇలా ఓవర్లాక్ కింద చిన్న చిన్న పూలు వచ్చి ఒక సైడే ఉందండి. దీన్ని ఎలా చేయాలని ఆలోచించి నేనైతే ఫ్రాక్ చూసే కదా ఫస్ట్ ఎలాగైతే ఎలాగుందో అలాగైతే కుడదామని అనుకున్నాను. సేమ్ అలాగే కుట్టమన్నారు. ఫస్ట్ కుట్టించుకున్నారు, చాలా బాగుంది. ఇంకోటి కూడా కుట్టమన్నారు. నేనైతే స్టెప్లకి అయితే కొలిచేసుకుంటున్నాను. 6 అయితే పెట్టుకున్నాను. 6 అయినా పెట్టుకోవచ్చు, 7 అయినా పెట్టుకోవచ్చు. ఇదైతే 6 పెట్టుకున్నాను. ఆల్రెడీ దీనికి జిగ్ జాగ్ పువ్వులు కూడా ఉన్నాయి కాబట్టి ఇదైతే నేను పైన స్టెప్పుల కింద ఉపయోగిద్దాము. నేనైతే ఈ చున్నీని అయితే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ చేసుకుని కటింగ్ అయితే చేసేసుకుని ఇదైతే కటింగ్ వీడియో అండి. నిజంగా ఫ్రాక్ అయితే చాలా లుక్ ఉంది. కలర్ కూడా కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ఇంకా ఒక స్టెప్ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా రెండో దానికి కూడా 3 స్టెప్లు వేయమన్నారు. ముందు ఫ్రాక్ కూడా 3 స్టెప్లు, ఇది కూడా 3 స్టెప్లే. ఇంకా ఈ 3 స్టెప్లు కూడా వేసేద్దామని నేనైతే ఒక మడత ఫస్ట్ అయితే ఒక స్టెప్ తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిగతా స్టెప్ల కోసం అయితే నేను కొలత వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఫస్ట్ 6 తీసాను, ఇది కూడా 6 తీసాను. జిగ్ జాగ్కి కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే చాలు. అలాగే 2 స్టెప్లకి ఇవే ఉపయోగించేసాను. ఎందుకంటే కింద ఆల్రెడీ 2 మడతలు వేసుకున్నాం కదా. ఇలాగైతే 6 పెట్టుకుని అలా చివరికి అయితే కొలిచేసుకుని డ్రాయింగ్ అయితే కదలకుండా చున్నీ అయితే క్రీప్ అండి కదలకుండా అయితే మార్కింగ్ చేసేసుకుని కటింగ్ అయితే ఇలా చేసేసుకుంటే ఈ స్టెప్పులు గౌన్ చాలా బాగుంటుంది. నిజంగా చున్నీలు అయితే కొంతమంది వేస్ట్గా పడేస్తారు. అలా వేస్ట్గా పడేయకుండా ఇలా పిల్లలకైతే ఫ్రాక్ కుట్టేస్తే ఆల్రెడీ 3 స్టెప్పులు తీస్తే ఇంకొచ్చి ఇదైతే బాడీ కోసమే నాకైతే ఇంత ముక్కలు మిగిల్చుకున్నాను. ఈ క్లాత్ అయితే వేస్ట్ కాకుండా మడతలు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చిన్నది ఇచ్చారు. చాలా జాగ్రత్తగా అయితే మనం వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి ఫ్రాకులు బయట కొనండి చాలా రేటు. అలాగే బయట కొన్న ఫ్రాకులు అంత కొండ. ఇంకా బాడీ వచ్చి 12 అయితే తీసుకున్నాను. ఆల్రెడీ దీని మీద కొంచెం పొడవ పెట్టమన్నారు. 10 ఉంటే 12 అయితే బాడీ అయితే కొలత తీసేసుకున్నాను. ఇంక లూజు అది మనం చూసుకుని ఖర్చులు అవి పెంచమన్నారు. నేనైతే లూజ్ అయితే చూసేసుకుంటున్నాను. బాడీ వచ్చి 8 ఇంచులు అంటే 16 ఉంది లూజు. 8లో సగం ఇలా టేప్ మడత పెట్టుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. 16లో సగం 8 ఖర్చు కూడా పెంచుకున్నాను. 8 పెట్టుకున్నాను. ఇంకొక బాక్స్ లాగా అయితే మనం పొడవ వెడల్పు చూసుకుని దీనికి పెద్ద బాడీ అవసరం ఉండదు. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ ఈజీ మెథడ్లో అయిపోద్ది. చాలా తొందరగా కూడా అయిపోద్ది. బాక్స్లో లాగైతే నేనైతే డ్రాయింగ్ చేసుకున్నాను. వెనకాతలు వచ్చి చిన్న ఓపెన్ ఇమ్మన్నారు వాళ్ళు. వెనకాతల కోసం నేను చిన్న ఓపెన్ మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఉంటుంది అది. ఇదైతే ఒక బాక్స్లో కట్ చేసుకున్నాను. జాయింట్ అయితే విడదీసి పక్కన పెట్టి, అంటే జాయింట్ అంటే సైడ్ జాయింట్ కోసం. ఇదైతే ఈ తాళ్ళు కోసం మనం జబ్బ దగ్గర తాళ్ళు వేస్తాం కదా, దానికైతే నేను 6 పొడవ తీసేసుకున్నాను. వెడల్పు వచ్చి ఇంకా 4 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ వెడల్పు ఉన్న బాగోదు. మడతలకి అయి పోగా 3 వస్తే చాలు. ఇంక నేనైతే పైన భుజాల దగ్గర ఉన్న కోసం అయితే నేనైతే ఇలాగ బాక్స్ చేసేసుకుని ఆ 6 పొడవ తీసుకుని వెడల్పు వచ్చి 4 తీసుకుని ఇలాగ అది వచ్చి 2 మడతల మీద వేసుకున్నానండి. 2 మడతలు అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పు చూస్తే ఎలాగ తీసాను అన్నది. అలా నేనైతే అలా అయితే మార్కింగ్ చేసేసుకుని కటింగ్ అయితే చేసేసుకున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైనింగ్ అయితే 2 80 తీసుకున్నాను. 2 80 దేనికంటే బాడీకి ఒక 80 కంటే తక్కువే పడింది. ఇది వచ్చి కింద ఫ్రిల్స్ కోసం అయితే ఒక 80 ప్రత్యేకంగా పెట్టుకున్నాను. ఇంకా పొడవ లాంగ్ పొడవ అయితే చూసేసుకున్నాను. లాంగ్ పొడవు ఎంత ఉంటే అంత కూడా నేను లైనింగ్ పెట్టేసుకున్నాను. ఈ 2 లైనింగ్ కూడా జాయింట్ విడదీసేసి ఒక సైడ్గా మనం అయితే కలిపేసుకుని దానికైతే ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా లుక్గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో సులువుగా కూడా కుట్టుకోవచ్చు. పెద్ద కష్టం కాదు. ఈజీ మెథడ్లో చిన్నపిల్లలకి ఫ్రాక్లు అయితే ఇలా డిజైన్ చేసుకుంటే ఫ్రాక్ లుక్ వేసి కూడా చాలా బాగుంది. ఇంకా అయితే స్టెప్పుల కోసమని నేను అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. 6 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే తర్వాత సులువుగా ఉంటుంది కదా స్టెప్పులు అతికేసుకోవడానికి. అయితే మార్కింగ్ చేసుకుని ముందుగానే అలా పెట్టేసుకుని ఆలోచించుకుంటున్నాను. అవన్నీ పెట్టేసుకుని మార్కింగ్ చేసుకుని కుట్టుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోద్దని ముందుగానే కిందే మార్కింగ్ చేసుకున్నాను. ఒకదాని మీద ఒకటి లేయర్ పడాలి కాబట్టి నేనైతే ముందు ఇలా మార్కింగ్ చేసుకుని వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇంకా అయితే ఈ క్లాతే మిగిలింది. ఇంకా మెయిన్ వచ్చి ఎలాగ లైనింగ్ తీసేస్తాను. ఇంక మెయిన్ క్లాత్ వచ్చేసి నేనైతే లైనింగ్ వచ్చి దీని మీద వేసేసి ఇంకా లైనింగ్ కట్ చేసేద్దామని నేను ఇలా మడతలు వేసాను. ఇంతే. ఎక్కువ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఈ గౌన్కి అయితే తక్కువ క్లాత్ అయినా సరే ఎక్కువ ప్లేయర్స్ వచ్చి కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అయితే నేనైతే మెయిన్గా బాడీ అయితే తీసుకున్నాను. బాడీ కూడా చాలా సులువు. ఒక బాక్స్ లెక్క మనం లూజు పొడవు చూసుకుంటే సరిపోద్ది. ఇంకా నేనైతే